హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి తెలుగు పాఠ్య పుస్తకంలోని 5వ పాఠం జలియన్ వాలాబాగ్. అందులో ఉన్న భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా భాషాంశాలు, పదజాలం. క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి అని ఇచ్చారు కదా. మొదటి వాక్యం, వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయ తాండవం చేస్తోంది. కాటకం అంటే అర్థం కరువు. కాటకం అంటే అర్థం కరువు. సొంత వాక్యం, కరువు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు ఆంగ్లేయుడు. సితజాతి, శ్వేత జాతి, తెల్లదొరలు. సొంత వాక్యం, గాంధీజీ తన అహింసా మార్గంలోనే శ్వేత జాతీయులను తరిమి కొట్టారు. తులువ అంటే అర్థం నీచుడు. సొంత వాక్యం, నీచులతో సహవాసం ఎప్పుడూ మంచిది కాదు. రుధిరం అంటే అర్థం రక్తం. రక్తం ఎర్రగా ఉండటానికి కారణం హిమోగ్లోబిన్. ఓకే, ఈ రకంగా మనం సొంత వాక్యాలు రాసుకున్నాం కదా. నెక్స్ట్, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. చెప్పాను కదా మీకు, పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, మబ్బు అన్న, మేఘం అన్న, అంబుదం అన్న, పయోధరం అన్న అన్నీ ఒకటే అర్థం. మబ్బులు, మేఘాలు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మొదటిది పయోధరం. పర్యాయ పదాలు మబ్బు, మేఘం, అంబుదం. 2 ఆర్తి, బాధ, దుఃఖం. 3 రణం, యుద్ధం, సమరం, సంగ్రామం. 4 ఉదకం, నీరు, జలం. క్రింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు. హరి, విష్ణువు, కోతి, సింహం. గజం, గజం అనే పదానికి నానార్థాలు సమూహం, శైవగణం, ఒక పాదం. ఓకేనా. నెక్స్ట్ 3 మోక్షం, కైవల్యం, అందం, మరణం. క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి అని ఇచ్చారు కదా. మొదటిది నీహారము అంటే దట్టమైనది, మంచు. ఓకే. 2 పాతకము, పతనానికి కారణమయ్యేది, పాపం. 3 పానీయము, పానము చేయదగినది, నీరు. అంటే తాగుటకు వీలుగా ఉన్నది నీరు అని అర్థం. ఇక్కడ పిల్లలు మీరు గుర్తుంచుకోండి, వ్యుత్పత్తి అర్థాలు అంటే అసలు ఈ పదం ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టింది అని అర్థం అన్నమాట. అందుకనే ఇక్కడ మామూలుగా మనం నీహారము అంటే మంచు అని రాసుకోవచ్చు, పాతకము అంటే పాపం అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యుత్పత్తి అర్థాలు అడిగారు కాబట్టి ఈ రకంగా మనం రాయాలి. ఓకే. నెక్స్ట్ ప్రకృతి వికృతులను రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రకృతి పదాలు కొన్ని ఇచ్చారు, వాటిని ఇక్కడ వికృతి పదాలతో జతపరచాలి. కిరీటి, కిరీటి అనే పదానికి వికృతి పదం క్రీడి. దోషి, దోసి. చండిక ప్రకృతి, చండి వికృతి. రాక్షసుడు ప్రకృతి, రక్కసుడు వికృతి. ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్, క్రింది జాతీయాలను ఏ సందర్భాలలో వాడతారో వివరించండి అని ఇచ్చారు కదా. మొదటిది అంగలార్చు అంటే అర్థం దుఃఖించు అని. భయంతో అరచు లేదా మిక్కిలి బాధపడు అనే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా. ఇది మొదటిది. 2 వెన్నుచూపు. వెన్ను చూపటం అంటే వెనుకకు వెళ్ళిపోవటం, వెనుకకు మరలటం. ఇక్కడ ఏ సందర్భంలో వాడతాం మనం, వెనుకకు పోవు లేదా పారిపోవు అనే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రశ్న వేశారనుకోండి, మీ ఫ్రెండ్ సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి ఏమంటారు, నా స్నేహితుడు సమాధానం చెప్పలేక వెన్ను చూపాడు అంటే వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ దాని మీనింగ్ అది. నెక్స్ట్ 3 ఉగ్గుపాలతో పెట్టు. చిన్నతనం నుంచి వచ్చిన విద్య. పుట్టినప్పటి నుండే నేర్పు లేదా చిన్నతనం నుండి అలవరచు అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. ఓకేనా. నెక్స్ట్ వ్యాకరణాంశాలు.
చూడండి పిల్లలు, శ్రద్ధగా వినండి, వీడియోతో పాటే 2-3 సార్లు వినండి, మీకు ఈజీగా గుర్తుంటాయి. కవటాకులు మొదటిది, దీన్ని మనం విడదీసి సంధి పేరు రాద్దాం. కవట ప్లస్ ఆకులు, అచ్చునకు అచ్చుపరమైంది, దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణాచులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకదేశమగును. ప్రాణార్థములు, ప్రాణ ప్లస్ అర్థములు, ప్రాణార్థములు. పాలున్ చేసి, పాలున్ ప్లస్ చేసి, పాలున్ చేసి, సరళాదేశ సంధి. ధ్వజమెత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి, ఉత్తునకు అచ్చు ఉత్వ సంధి. నెక్స్ట్ జత్స్వ సంధి. వాక్ ప్లస్ ఈసుడు, వాగీసుడు, వాక్ ప్లస్ ఈసుడు, వాగీసుడు. అచ్ ప్లస్ అంతం, అజంతం. విరాట్ ప్లస్ రూపం, విరాడ్ రూపం. జగత్ ప్లస్ అంబ, జగదంబ. పై వాటిని గమనిస్తే మొదటి పదం చివర వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. అంటే మొదటి పదం చివర ఈ కచ్చట తప్పలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా, ఇక్కడ ఇలా మొదటి పదం చివర కచ్చట తప్పలు ఉన్నాయి. రెండవ పదం మొదట సరళాలు, అంటే గజడ దెబ్బలు కానీ, హ యా వ ర ఈ 4 అక్షరాలు కానీ, అచ్చులు కానీ, వర్గ తృతీయ పంచమాక్షరాలు కానీ ఏదో ఒకటి పరమైంది. ఓకే, అప్పుడు సంధి జరిగి కచట తప్పలకు గజడ దెబ్బలు ఆదేశంగా వచ్చాయి. దీనినే జత్స్వ సంధి అంటారు. ఓకే, ఇప్పుడు సూత్రంగా చూడండి. వర్గ ప్రథమాక్షరాలకు అచ్చులు కానీ, స్థిరాలు కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైతే గజడ దెబ్బలు ఆదేశం అవుతాయి. ఓకేనా. వాగ్వాదం, దీన్ని సంధి చూద్దాం. వాక్ ప్లస్ వాదం, వాగ్వాదం. వర్గ ప్రథమాక్షరానికి స్థిరం పరమైంది. ఓకేనా, కనుక ఇది జత్స్వ సంధి. నెక్స్ట్ హృద్వారం. హృత్ ప్లస్ ద్వారం, హృద్వారం. వర్గ ప్రథమాక్షరానికి వర్గ తృతీయం పరమైంది. ఓకే, నెక్స్ట్ దిగంతం. దిక్ ప్లస్ అంతం, దిగంతం. వర్గ ప్రథమాక్షరానికి అచ్చు పరమైంది, కాబట్టి ఇది కూడా జత్స్వ సంధి. ఓకేనా. నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస నామం చెప్పండి. ఓకే, అంటే సమాసం పేరు తెలపాలట. ఫస్ట్ వన్, శౌర్య పరాక్రమములు. శౌర్యమును పరాక్రమమును. ఓకే, ద్వంద్వ సమాసం. నెక్స్ట్ శుద్ధాంత కాంత, శుద్ధాంతమునందలి కాంత, సప్తమి తత్పురుష సమాసం. 3 పాప ఫలం, పాపము యొక్క ఫలం, షష్ఠీ తత్పురుష సమాసం. దేహ పంజరం, దేహమనడి పంజరం, రూపక సమాసం. అనడి అని వచ్చినప్పుడు గుర్తుంచుకోండి అని చెప్పాను కదా, రూపక సమాసం అని. నెక్స్ట్ రాకాసి మూక, రాకాసుల యొక్క మూక, షష్ఠీ తత్పురుష సమాసం. యొక్క అని వచ్చిందంటే అది షష్ఠీ తత్పురుష సమాసం. ఘోర రణం, ఘోరమైన రణం. ఘోర అనేటటువంటి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ పాఠంలోని మరికొన్ని సమాస పదాలను గుర్తించి రాయండి. వాటికి విగ్రహ వాక్యాలు, సమాస నామాలు రాయండి. సమాస పదం, విగ్రహ వాక్యం, సమాసం పేరు. ఓకేనా. ఫస్ట్ వన్, దుఃఖ సముద్రం, దుఃఖమనడి సముద్రం, రూపక సమాసం. మీనజాలము, మీనముల యొక్క సమూహం, యొక్క అంటే షష్ఠీ తత్పురుష సమాసం. రణపాండిత, రణమునందు పాండిత, సప్తమి తత్పురుష సమాసం. రేబవలు, రేయి మరియు పవలు, ఇలా 2 వచ్చాయి కాబట్టి ద్వంద్వ సమాసం. దుర్వ్యసనం, చెడ్డదైన వ్యసనం. చెడ్డదైన అనే విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మహాపాతకుడు, గొప్పదైన పాతకం కలవాడు, బహువ్రీహి సమాసం. నెక్స్ట్ క్రింది పద్యపాదంలోని అలంకారాలను గుర్తించండి. ఇక్కడ ఒక పద్యపాదం ఇవ్వటం జరిగింది, దాని అలంకారాన్ని మనం గుర్తించాలి.
దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యజ్ఞివలె జ్వాలలు వీచుచున్నదెంతయున్ అనే పద్యము ఈ పాదం ఏ అలంకారంలో ఉందట? ఇందులో ఉపమాలంకారము, రూపకాలంకారము అనే 2 రకాల అలంకారాలు ఉన్నాయట. ఏ రకంగా అన్నది మనం చూద్దాం. ఉపమాలంకారం యొక్క లక్షణం ఏమిటి అసలు? ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పినచో అది ఉపమాలంకారం అవుతుంది. ఓకేనా? ఇందు దుఃఖము అనేది ఉపమేయం. ఇక్కడ దుఃఖం ఉంది కదా, ఇది ఉపమేయం. అగ్ని అనేది ఉపమానం, వలె అనేది ఉపమావాచకం. దుఃఖాన్ని అగ్నితో పోల్చారు కాబట్టి ఇది ఉపమాలంకారం. ఇక్కడ చూడండి, మళ్ళీ లక్షణాన్ని చూపించారు చూడండి. ఇక్కడ ఉపమేయమైన దుఃఖమునకు ఉపమానమైన అగ్నికి చక్కని పోలిక చెప్పబడింది కాబట్టి ఇది ఉపమాలంకారం. నెక్స్ట్ రూపకాలంకారం ఎలా అయింది చూడండి. ఉపమేయ ఉపమానములకు అభేదము పాటించినచో లేదా ఉపమాన ధర్మాన్ని ఉపమేయమునందు ఆరోపించినచో అది రూపకాలంకారం. ఉదాహరణలో ఉపమేయమైన దుఃఖమునకు ఉపమానమైన సముద్రమునకు అభేదం చెప్పబడింది. ఓకే, ఉపమానమైన సముద్రం ధర్మాన్ని ఉపమేయమైన దుఃఖం నందు ఆరోపించటం జరిగింది కావున ఇది రూపకాలంకారం. ఓకేనా? నెక్స్ట్ క్రింది పద్యపాదాలకు గురువులు లఘువులు గుర్తించి గణ విభజన చేసి అది ఏ పద్యపాదమో చెప్పండి అన్నారు కదా. ఇక్కడ 2 పద్యపాదాలు ఇవ్వటం జరిగింది. ఓకే, మొదటిది రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన దాని కంకువా అనే పద్యపాదం. దీన్ని గురువులు లఘువులు గుర్తించాలి. మనం ఇక్కడ గుర్తించడం జరిగింది చూడండి. పిల్లలు మీరు గురువులు లఘువులు కరెక్ట్గా గుర్తిస్తే అది ఏ ఛందస్సులో ఉందో ఠక్కుమని చెప్పగలుగుతారు. ఓకేనా? ఈ విషయంలో మాత్రం ఎప్పుడు తప్పు చేయకండి, కరెక్ట్గా నేర్చుకోండి గురువులను లఘువులను గుర్తించటం. అప్పుడే కదా అది భరణ భబరవ అవుతుందా మసజస తతగా అవుతుందా అన్నది మీకు తెలుస్తుంది. అంటే అది ఏ ఛందస్సులో ఉందో చెప్పాలి అంటే మీరు కరెక్ట్గా గురువులను లఘువులను గుర్తించాలి. ఒక్క చిన్నది మార్చిన ఇదటు అది ఇటు అయినా తేడా వచ్చేస్తుంది. ఇందులో భరణ భబరవ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం. ఓకే, నెక్స్ట్ రెండవది జలియను బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతము. ఈ పద్యపాదం ఏ ఛందస్సులో ఉంది? నజ భజ జజర అంటే ఇది చెంపకమాల పద్యం. ఓకేనా? నెక్స్ట్ శీర్ష పద్య లక్షణాలను పరిశీలిద్దాం. ఓకే, శీర్ష పద్యంలో ప్రతి పాదం 2 భాగాలుగా ఉంటుంది. చూసారు కదా, ఇదంతా కలిపితే ఒకే పద్యపాదం కానీ 2 భాగాలుగా ఉంటుంది. శీర్ష పద్యం 8 లైన్లుగా ఉంటుంది కదా, అది 4 రోళ్ళు 8 అన్నమాట. 4 పద్యపాదాలు, ఒక్కొక్క పాదం 2 భాగాలుగా విభజించి ఉంటుంది. ప్రతి భాగంలో 4 గణాల చొప్పున ఒక్కొక్క పాదంలో 8 గణాలు ఉంటాయట. ఈ 8 గణాల్లో మొదటి 6 ఇంద్రగణాలట, చివరి 2 గణాలు సూర్యగణాలు. ఓకే, మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, రెండవ భాగంలో వరుసగా 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయట. ఓకేనా? ఇక్కడ లక్షణాలు చూడండి. యతి ప్రతి పాదంలోనూ 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. ఓకే, యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది, ప్రాస నియమం లేదు. ఇలా 3 పాయింట్లను వాళ్ళు ఒకే లైన్లో ఇచ్చేశారు. నెక్స్ట్ శీర్ష పద్యం 4 పాదాల తరువాత తేటగీతిని కానీ ఆట వెలదిని కానీ తప్పనిసరిగా ఉంటుంది. అంటే శీర్ష పద్యం 4 పాదాల తర్వాత తేటగీతి కానీ ఆట వెలది కానీ తప్పనిసరిగా ఉంటుందట. నెక్స్ట్ క్రింది పద్యపాదాలకు గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అని ఇచ్చారు కదా. బానిసత్వము నుగ్గుపాల బోసిన దోషి అన్న వస్త్రము లాచి కొన్న ఖలుడు అనే పద్యపాదం. ఈ రకంగా మనం గురువులను లఘువులను గుర్తించుకోవాలి. ఇది చూడండి,
మొదటి పాదంలో ర సల ర సల ఈ గణాలు 4 ఇంద్రగణాలు. ఓకేనా? రగణం సల రగణం సల ఈ 4 ఇంద్రగణాలు. నెక్స్ట్ రెండవ పదంలో రాగణం సల. నెక్స్ట్ ఈ 2 మళ్ళీ ఇంద్రగణాలే. ఓకే, ఎందుకని? మొదటి 6 ఇంద్రగణాలని చెప్పుకున్నాం కదా. తర్వాత ఈ హ అనే గణం, నా అనే గణం ఈ 2 సూర్యగణాలు. ఓకేనా? మొదటి పాదంలో చూడండి, మొదటి లైన్లో బాకి పాకి యతి మైత్రి చెల్లింది. ఓకేనా? ఇక్కడ లక్షణాలు మీకు లైన్గా ఇచ్చాను చూడండి. రెండవ పదంలో అన్న కొన్న పదాలకు ఈ అన్న నా, కొన్నాలో నా ఈ పదాలకు ప్రాసయతి చెల్లింది కనుక ఇది శేష పద్యమునకు చెందింది. ఓకే, నెక్స్ట్ ఈ పద్యపదానికి కూడా గురువులు లఘువులు గుర్తించాము. ఇది కూడా శేష పద్యంలోనే ఉంది. ఇందులో కూడా మొదట 6 ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్యగణాలు ఉన్నాయి. నేను పాయింట్స్ చొప్పున ఇచ్చాను చూడండి. ఇందులో మొదట 6 ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్యగణాలు వచ్చాయి. ఓకే, ఇది శేష పద్యపాదం. నెక్స్ట్ పాయింట్, మొదటి పాదంలో సల త సల ర అనే 4 ఇంద్రగణాలు ఉన్నాయి. రెండవ పాదంలో సూర్యగణ 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉన్నాయి. ఓకేనా? మొదటి పాదంలో ప్రాసయతి ఉంది, రెండవ పాదంలో ప్రాసయతి మైత్రి చెల్లింది. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.